హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రతిభాస్ డిషెస్ అండ్ వ్లాగ్స్. ఇక్కడ మేము అలపి టు కోయంబత్తూర్ స్టార్ట్ అయ్యామండి. అలపి టు కోయంబత్తూర్ 235 కిలోమీటర్స్ ఉంటుంది, 6 అవర్స్ జర్నీ టైం. ఆన్ ది వే కొచ్చి సిటీలోంచే వెళ్తామండి కోయంబత్తూర్కి. ఇది కొచ్చి లూలు మాల్. ఇప్పుడు టనల్ రోడ్లోకి ఎంటర్ అయ్యామండి. ఈ టనల్ రోడ్ కుతిరన్ అనే ప్లేస్లో త్రిశూర్ డిస్ట్రిక్ట్ కింద వస్తుంది. ఇది సౌత్ ఇండియాలోని వన్ ఆఫ్ ది లాంగెస్ట్ 6 లేన్ రోడ్ టనల్ అండి. దీని కన్స్ట్రక్షన్ 2016లో స్టార్ట్ అయింది, అలాగే కంప్లీషన్ వచ్చి 2021లో. ఈ టనల్ రోడ్ లెంత్ వచ్చి 1.6 కిలోమీటర్స్ ఉంటుంది. కోయంబత్తూర్ రీచ్ అయిపోయామండి. ఇది మా కోయంబత్తూర్లో మేము తీసుకున్న హోమ్ స్టే, డూప్లెక్స్ బిల్డింగ్. ఇది ఇరుగురు అనే ప్లేస్లో ఉంటుందండి ఈ హోమ్ స్టే. ఈ హోమ్ స్టేలో 4 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇదంతా లివింగ్ ఏరియా అండి, చాలా స్పేషియస్గా ఉంది హౌస్ అయితే. అండ్ అలాగే ఈ హౌస్లో ప్రతి ఒక్క ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఇది డైనింగ్ హాల్. లెఫ్ట్ సైడ్ ఉన్నది పూజ గది అండి. అండ్ ఇది గార్డెన్ ఏరియా. ఒక స్మాల్ ప్యాసేజ్ ఉంది ఇక్కడ. ఇది కిచెన్ అండి. కిచెన్లో మీకు అన్ని యుటెన్సిల్స్ ఉన్నాయండి, మనం కావాలంటే ఇక్కడ కుక్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్, ఓవెన్, కెటిల్ అన్నీ ప్రొవైడ్ చేశారు ఇక్కడ. ఇది ఒక బెడ్రూమ్ అండి విత్ అటాచ్డ్ బాత్రూమ్. ఇది ఇంకొక బెడ్రూమ్ అండి. బెడ్రూమ్స్ కూడా అన్నీ మంచి స్పేషియస్గా ఉన్నాయి. ఈ హౌస్ ఇంటీరియర్ కూడా చాలా బాగుందండి, చాలా డీసెంట్గా ఉంది. అంతేకాదు ఇక్కడ కోయంబత్తూర్లో ఎవరైనా ఉంటే ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కావాలనుకున్నా కూడా ఈ హోమ్ని మనం తీసుకోవచ్చు. చాలా స్పేషియస్గా ఉంది ఇక్కడంతా ప్లేస్ మాత్రం. ఇది ఇంకొక బెడ్రూమ్ అండి. అన్ని బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. అండ్ 24/7 మనకి ఇక్కడ హాట్ వాటర్ కూడా ఉంది, గీజర్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక హాల్ వచ్చిందండి, చాలా పెద్దగా ఉంది ఈ హాల్. ఇక్కడ ఏదైనా చిన్న చిన్న ఈవెంట్స్ కానీ, చిన్న చిన్న సెలబ్రేషన్స్ కానీ, ఫంక్షన్స్ కానీ ఇక్కడ మనం చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇదొక బెడ్రూమ్ అండి. ఇక్కడ పక్కనే కామన్ వాష్రూమ్ ఒకటి ఇచ్చారండి. అండ్ ఇది వచ్చి హోమ్ థియేటర్ అండి. ఇక్కడ మనకు ఎక్స్ట్రా మ్యాట్రసెస్, పిల్లోస్ కూడా ప్రొవైడ్ చేస్తారు కావాలంటే. ఈ హోమ్ స్టే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉందండి, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీ అంతా. అండ్ ఇది వచ్చి బాల్కనీ అండి.
బాల్కనీ కూడా మంచి స్పేషియస్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ హౌస్ అయితే. ఇక్కడ కొయ్యాలు కూడా ఉంది. ఇంటి చుట్టూ గార్డెన్ పెట్టారండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. కోయంబత్తూరులో కూడా మనకు చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయండి. ఇక్కడ మనం ఏదైనా టూరిస్ట్ ప్లేస్ లాగా ఇక్కడ మనం వచ్చినప్పుడు స్టే చేయడానికి హోమ్ స్టే లాగా కావాలనుకుంటే ఇది మనం ఆప్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కింద వాష్రూమ్లో బాత్ టబ్ కూడా ఉందండి. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఈ హౌస్ అయితే. ఇంటి చుట్టూ గార్డెన్ కూడా ఉందండి, చాలా మంచి మంచి మొక్కలు పెట్టారు ఇక్కడ. అండ్ అలాగే ఇలా బ్యాక్ సైడ్ వెళ్తే మనకు స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. స్విమ్మింగ్ పూల్ పక్కనే వాష్రూమ్ కూడా ఉందండి. ఇక్కడ ప్లాంట్స్ చూడండి, పపాయ, అలాగే మునగాకు చెట్టు కూడా ఉంది. తమలపాకు చెట్టు కూడా ఉందండి. మందారం, ఇది వచ్చి లెమన్ ప్లాంట్ అండి. మొక్కలన్నీ చాలా బాగా పెట్టారండి ఈ హోమ్ స్టేలో. ఈ హోమ్ స్టే డీటెయిల్స్ ఎవరికైనా కావాలంటే నాకు కమెంట్ బాక్స్లో పింక్ చేయండి, నేను తప్పకుండా మీకు డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు మేము జీడీ కార్ మ్యూజియంస్కి వచ్చేసాము. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ ప్లేస్ అండి కోయంబత్తూర్లో. ఈయన జీడీ దొరస్వామి నాయుడు గారండి. ఈయన గుర్తుగానే ఈయన కొడుకు జీడీ గోపాల్ గారు ఈ మ్యూజియంని స్టార్ట్ చేశారు. ఇప్పుడు కార్ మ్యూజియంలోకి ఎంటర్ అవుతున్నాము. జీడీ దొరస్వామి నాయుడు గారికి ఆటోమొబైల్స్ మీద గ్రేట్ ప్యాషన్ ఉండేదండి అప్పట్లోనే. ఆ ప్యాషన్తోనే జీడీ నాయుడు గారు చాలా కంట్రీస్ విజిట్ చేశారండి. యూరోప్, ఆస్ట్రేలియా, అమెరికా, జర్మనీ అన్నీ విజిట్ చేశారు. ఎందుకంటే అక్కడ వాళ్ళు యూజ్ చేసే బెస్ట్ టెక్నాలజీస్, ఆటోమొబైల్స్ మీద వాళ్ళు యూజ్ చేసే బెస్ట్ టెక్నాలజీస్ గురించి నేర్చుకోవడానికి అన్ని కంట్రీస్ విజిట్ చేశారు. అండ్ అలాగే ఆయన రిటర్న్ వచ్చాక కోయంబత్తూర్కి ఈ ప్రోడక్ట్స్ అన్నీ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఫ్యాక్టరీ కూడా ఎస్టాబ్లిష్ చేశారంటండి అప్పట్లోనే.
ఇక్కడ కార్లో ఉండే అన్ని టైప్స్ ఆఫ్ ఇంజిన్స్ కానీ అండ్ అలాగే లోపల ఉన్న పార్ట్స్ అండ్ అలాగే దాని మెకానిజంని కానీ మనం అందరం ప్రాక్టికల్గా ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయొచ్చండి. ఓల్డెన్ టైమ్స్లో ఉన్న కార్స్ అన్నీ ఇక్కడ చూడొచ్చండి. అండ్ అలాగే అప్పట్లో ఉన్న లగ్జూరియస్ కార్స్ కూడా ఇక్కడ మనకు కలెక్షన్లో చూడొచ్చు. ఇక్కడ మనకు ప్రతి ఒక్క కార్ దగ్గర ఇలా బోర్డులో ఆ కార్ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేసి ఉంటారు. ఆ కార్ ఎప్పుడు ఏ ఇయర్లో లాంచ్ అయింది అండ్ దాని మోడల్ అన్ని డీటెయిల్స్ అక్కడ ఉంటాయి మనకు. ఇక్కడ చూస్తే 35 డిఫరెంట్ బ్రాండ్స్ ఆఫ్ కార్స్ ఉన్నాయండి. అండ్ అలాగే 150+ కార్స్ ఉన్నాయి ఇక్కడ. కార్స్ అంటే క్రేజ్ ఉన్న వాళ్ళందరికీ ఈ మ్యూజియం చాలా బాగా నచ్చుతుందండి. అప్పట్లో మన ఇండియాలో టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ అంటే ఎలాంటి ట్రాన్స్పోర్ట్స్ ఉండేవి అన్నీ కూడా ఇక్కడ పిక్చర్స్తో సహా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఫ్లోర్లో మనకు సైన్స్ మ్యూజియం కూడా ఉంటుంది. మేము తీసుకున్న ప్యాకేజ్ కార్ మ్యూజియం ప్లస్ సైన్స్ మ్యూజియం అండి.
ఈ మ్యూజియం మనం ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయాలంటే మనకు ఫుల్ 1 డే టైం పడుతుందండి. ఇక్కడ మనకు ఓల్డెన్ టైమ్స్లో మనకున్న టైప్ రైటింగ్ మిషన్స్, వాల్ క్లాక్స్, ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, ప్రింటర్స్, వాచెస్ అన్నీ ఇక్కడ డిస్ప్లేలో ఉన్నాయండి. జనరేషన్ వైజ్ మనం చూస్తూ రావచ్చు. ఈ మ్యూజియంలోని గ్రౌండ్ ఫ్లోర్లో మనకు ఒక షాప్ కూడా ఉంటుందండి. ఈ షాప్లో టాయ్స్, అలాగే మ్యాగ్నెట్స్, ఇంకా చాలా చాలా యాంటిక్ పీసెస్ అన్నీ ఉన్నాయండి. మనం కావాలంటే ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.